ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం సౌత్ వెస్ట్ కార్నర్లో ఉన్న సౌత్ ఫేసింగ్ హౌస్ అయితే చూడబోతున్నాము. సో ఇది ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఇల్లు అనేది వీక్లో ఒకటైనా ఇల్లు పెడతానని చెప్పాను కదా. ఇది కూడా ఏంటంటే కొంచెం తక్కువ బడ్జెట్లోనే రీజనబుల్ ప్రైస్కి అయితే అమ్ముతున్నారు. సో నేను ఈ వీడియోలో ఎంత చెప్తున్నారు, అట్లాగే ఇల్లు అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్పి వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఇంకా మిగతా డీటెయిల్స్ మనం లోపలికి వెళ్ళి అయితే మాట్లాడుకోవచ్చు. సో దీనికి బయట చూస్తున్నారు కదా, కొంచెం ప్లేస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ కార్ అనేది ఏమైనా పార్క్ చేసుకోవచ్చు, బైక్లు ఇట్లాంటివి పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ అయితే తీసుకున్నారు ఇక్కడ. సో డ్రైనేజ్ వర్క్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అండ్ గ్యాస్ పైప్ లైన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొచ్చేసారు. సో కరెక్ట్గా ఇది ఏంటంటే మనకి సౌత్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్. ఇది దీని పొడవు వెడల్పుల గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక 16-34 ఫ్రెండ్స్. ఇది టోటల్ 60 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది, అంటే 60 గజాల వరకు ఉంటుంది. అండ్ ఈ పక్కన చూడండి ఈస్ట్ ఫేసింగ్ వైపు ఇది మనకి 2 feet 2 inches సెట్ బ్యాక్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ వైపు ఇక్కడ. సో గ్యాస్ పైప్ లైన్ వర్క్ అది కంప్లీట్ చేసుకొచ్చేసారు అది కూడా. ఇంకా మెయిన్ డోర్ వచ్చేసరికి టేక్ డోర్ ఫ్రెండ్స్. ఇది టేక్ డోర్ తీసుకున్నారు ఇక్కడ. విండోస్ యూపీవీసీ విండోస్ యూజ్ చేశారు. ఒకసారి తీసుకుని లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇప్పుడు మనం సౌత్ వైపు ఉన్న మెయిన్ డోర్ అయితే తీసాము. సో డోర్ తీయగానే మనకి ఇక్కడ వే వస్తుంది చూడండి, ఒక 3 feet 2 inches వే అనేది అయితే రావడం జరిగింది. అండ్ టాప్లో సీలింగ్ కూడా చేంజ్ చేశారు, ఫాల్ సీలింగ్ మొత్తం అంతా. ఇలా మనం ముందుకు రాగానే ఫ్రెండ్స్ కొంచెం హాల్లోకి అయితే వచ్చేస్తాము. ఇది మొత్తం అంతా హాల్. ఇది 8, 7, 5, 8 సైజులు అయితే ఉంటుంది. చిన్న హాల్ అయితే వచ్చింది ఇక్కడ. ఇది టీవీ యూనిట్. ఇది ఇలా లోపలికి అయితే వచ్చాం మనం. ఇలా 3 feet 2 inches వే ఉంటుంది. ఇలా లోపల రాగానే పక్కనే బెడ్రూమ్ ఇది. సో చూస్తున్నారు కదా, ఇది బెడ్రూమ్ వచ్చేసరికి. ఈ బెడ్రూమ్ అనేది కూడా ఏంటంటే 10-8 పొడవు ఉంటుంది, 8-10 వెడల్పు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అండ్ ఈ పక్కన కబోర్డ్స్ వచ్చేసాయి చూడండి. సో వుడ్ వర్కే చేయలేదు. ఒక వుడ్ వర్క్ అనేది మనం చూసుకుంటే దీనికి కూడా ఒక 1.5 lakhs పెట్టుకున్నట్లయితే వుడ్ వర్క్ కూడా చాలా మంచిగా అయితే చేయించుకోవచ్చు. సో దీనికి ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇది. అండ్ విండోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా హెవీగా అయితే ఉన్నాయి. సో ఇది కాకుండా మనకి ఇక్కడ వచ్చేసరికి యూపీవీసీ విండోస్ యూజ్ చేశారు. మస్కిటో డోర్స్ కూడా రావడం జరిగింది చూడండి. మెష్ డోర్స్ అనేవి కూడా ఇచ్చారు ఇక్కడ. సో విండోస్ మనకి గ్రిల్స్ కూడా చాలా కొంచెం హెవీగానే యూజ్ చేశారు. ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది 3, 4, 5, 8 సైజులు అయితే ఉంటుంది. సో కింద ఫ్లోరింగ్కి వాల్స్కి టైల్స్ డిజైన్ అయితే తీసుకుని చూడండి. టైల్స్ డిజైన్ కూడా బాగుంది. ఇది ఒకసారి చూపిస్తాను చూడండి. సో డిజైన్ అయితే చాలా బాగుంది ఇది. సో ఇంకొకసారి నేను ఇంటి లొకేషన్ అయితే మీకు చెప్తున్నాను చూడండి, ఇది ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి. ఇది టోటల్గా మనకి వచ్చేసి 60 స్క్వేర్ యార్డ్స్ ఫ్రెండ్స్, అంటే 60 గజాల ఇల్లు ఇది. ఇది మనకి ఎక్కడ ఉందంటే కాకినాడ రామేశ్వరంలో ఉంది ఫ్రెండ్స్ ఇల్లు అనేది. సో మెయిన్ సిటీకి వచ్చేసరికి 4 kilometers ఉంటుంది ఇక్కడ నుండి. ఇదే కిచెన్. ఇది 4 వెడల్పు ఉంది ఫ్రెండ్స్. ఇది 8-9 పొడవు ఉంది. సో కిచెన్ కొంచెం చిన్నగా ఉంది, బట్ పర్లేదు, కొంచెం చిన్నగా ఇచ్చారు అంతే. సో తక్కువ బడ్జెట్ కూడా ఒకసారి మీకు చెప్తున్నాను చూడండి. సో దీని బడ్జెట్ వచ్చేసరికి మనకి 26 lakhs అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ ప్రైస్ కూడా నెగోషియబుల్ ప్రైస్. ఇది ఇంకా తగ్గిస్తారు ప్రైస్ కూడా. సో ఎవరైతే హౌస్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. ఒకసారి ఆ ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మనం బయటకైతే వచ్చేసాము. ఈ పక్కన ఇది వచ్చేసరికి అంతా నార్త్ వైపు ఇదంతా. సో ఇక్కడ చూడండి మనకి ఒక బోర్ కనబడుతుంది, అట్లాగే ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చారు నార్త్ ఈస్ట్ కార్నర్లో. సో అండ్ మోటార్ కూడా కుమార్ సంబంధించింది ఇచ్చారు, కుమార్ బ్రాండెడ్ది. సో వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, అట్లాగే బయట కూడా ఒక వాష్ బేసిన్ తీసుకున్నారు ఇక్కడ. అండ్ అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇది. సో లోపలకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది, బయట ఒక కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో ఇండియన్ స్టైల్లో కమోడ్ తీసుకున్నారు. ఒకసారి మనం పైకి అయితే వెళ్దాము. సో బడ్జెట్ చెప్పడం జరిగింది, అట్లాగే ఇంటి లొకేషన్ కూడా చెప్పడం జరిగింది కదా. సో ఒకసారి ఇదే హౌస్ కాదు ఫ్రెండ్స్, ఏదైనా మీది హౌస్ ఏదైనా సేల్కి ఒకవేళ ఉంది అనుకుంటే కనుక మీరు ఒకసారి ఆ నెంబర్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, మీరు ఏదైనా హౌస్ అమ్మాలి అనుకుంటే కనుక.
సో చూస్తున్నారు కదా, ఈ పక్కన ఈ విధంగా ఇచ్చారు సెట్ బ్యాక్ అనేది. ఇంకొకసారి బయటకి అయితే వెళ్దాము. ఈ బయట ఏంటంటే మనకి ఓపెన్ ప్లేస్ ఉంది చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక 4.5 feet విడ్త్ ఉంటుంది స్టేర్ కేస్ అనేది. స్టెప్స్ మొత్తం ఫ్లోర్ పెయింట్ అయితే యూజ్ చేశారు. సో పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి పిల్లర్ కనబడుతుంది 9x12 సైజులోని. సో ఇట్లా పిల్లర్స్ మొత్తం అంతా చూసుకున్నట్లయితే కనుక మీకు 6 పిల్లర్స్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది టోటల్గా అంతాని. అండ్ ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కనబడుతుంది చూడండి. సో వాటర్ అనేది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని, స్వీట్ వాటర్ ఏరియా మొత్తం అంతాని. అండ్ పక్కన చూడండి రోడ్ అనేది సౌత్ వైపు రోడ్, ఇది 33 feet రోడ్ ఫ్రెండ్స్ ఇది. అండ్ లోన్ పెట్టుకోవచ్చు అంటే మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఈ హౌస్కి. అండ్ ఇది వెస్ట్ ఫేసింగ్ వైపు ఇచ్చిన రోడ్ ఇది. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.